ఉరవకొండ పట్టణ కేంద్రంలో హరిజనుల్ని అభివృద్ధి పథంలోకి అన్ని రకాలుగా చైతన్యపరచాలన్న ఉద్దేశంతో 1933 సంవత్సరంలో ఒక హరిజనోద్ధరణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ తర్వాత 1941లో గట్టు వెంకటరమణప్ప అనే ఒక మహనీయుడు, ఒక సామాజిక గొప్ప వ్యక్తి, అన్ని ఆలోచనలతోనే ఆ రోజుల్లోనే ఆయన తనకు సంబంధించినటువంటి 533 ఏలోని 1 ఎకరా 65 సెంట్ల భూమిని, తన సొంత స్థిరాస్తిని ఈ హరిజనోద్ధరణ కోసం దానం చేయడం జరిగింది. మరి ఆ దానం చేసినటువంటి ఈ స్థలంలో హరిజన హాస్టల్ని, శ్రీ గాంధీ హరిజన హాస్టల్ పేరుతో హాస్టల్ నెలకొల్పితే ఈ హాస్టల్లో చదువుకొని వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పొందడము, విద్యావంతులు కావడము, అన్ని రకాల అభివృద్ధి చైతన్యవంతులుగా ముందుకు పోవడం కూడా జరిగింది. మరి ఆ తర్వాత ఈ హరిజన హాస్టల్ని కొంతమంది విద్యార్థులు స్టడీ సెంటర్గాను, లేకుంటే ప్రజా ప్రయోజనాలు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళు కూడా కొంత కృషి చేశారు. మరి ఇదంతా జరిగే ఈ మంచి శుభ పరిణామంలో ఈ భూమిని 1992లో ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పక్క సర్వే నంబర్లో అంటే 533 ఏలో వాళ్ళ భూమి ఉంటే, మరి బిలో ఉన్నటువంటి భూమిని 92లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరి వాళ్ళు భూశెట్టి గోవిందప్ప శెట్టి మరియు దండా నారాయణ స్వామి, ఈ పెద్ద మనుషులు ఈ ప్రాంతానికి చెందినవారైనా ఇది హరిజనులకు సంబంధించిన ఆస్తి అని వాళ్ళకి తెలిసినా వాళ్ళ అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా, ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితో ఈ పెద్ద మనుషులు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. మరి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ని ఇక్కడున్నటువంటి కొంతమంది దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, విద్యావంతులు, ఉద్యోగస్తులు అయినటువంటి కొంతమంది ఈ అక్రమ రిజిస్ట్రేషన్ గమనించి ఇది అన్యాయము, ఇది హరిజనులకు సంబంధించినటువంటి ఆస్తిని మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని చెప్పేసి వారిని గట్టిగా నిలదీయడం కూడా జరిగింది. మరి ఇదే స్థలంలోని కొంత భూమిని లీడ్ క్యాప్కు కూడా కేటాయించారు. మరి ఆ లీడ్ క్యాప్లు కూడా అది వేలాడికి పోయే సందర్భంలో కొంతమంది ఒకరికి 3 సెంట్లు ఇచ్చి, మరి వాళ్ళ పేరు మీద వాళ్ళు కొంత డబ్బు ఖర్చు పెడితే వేలానికి పోకోకుండా ఒకరికి 3, ఒకరికి 4 సెంట్లు తీసేసుకున్న తర్వాత 23 సెంట్లని వేలానికి పోకోకుండా ఆపుకొని మరి హరిజనులకే ఇది లీడ్ క్యాప్ ఆస్తి కూడా దక్కాలని చెప్పేసి ఆ రోజు పోరాటాలు చేయడం జరిగింది. మరి పోరాటాలు చేస్తే మరి దళితుల్లోనే కొంతమంది దళితేతరులు అనొచ్చు, అంటే ఈ దళితుల పేరుతో, ఈ దళితుల ముసుగులో అన్ని రకాల రాజకీయ లబ్ధి పొందే కొంతమంది నాయకులు కూడా 23 సెంట్లని కొంతమందికి అక్రమంగా అమ్ముకొని డబ్బులు పోగు చేసుకోవడం కూడా చాలా దుర్మార్గం అని చెప్పి భావిస్తున్నాం. మరి ఇటువంటి దళిత నాయకుల పేరు చెప్పుకొని రాజకీయ పార్టీలో చలామణి అయ్యే వాళ్ళు ఈ హరిజనులకు సంబంధించిన ఆస్తిని అమ్ముకుంటే మరి రేపు నా పొద్దు ఈ దళితులకు, హరిజనులకు మేము ఏం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో అనే ఇంకిత జ్ఞానం లేకోకుండా ప్రవర్తించడం కూడా చాలా సిగ్గుచేటు. ఇదంతా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. మరి ఒక పక్క బోశెట్టి గోవిందప్ప శెట్టి, మరి దండా నారాయణ స్వామి, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలి. మరి వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ ప్రాంతంలోని హరిజన శ్రీ గాంధీ హరిజన హాస్టల్ను కాపాడే క్రమంలో అన్ని కులాలకు సంబంధించినటువంటి, అంటే అన్ని వివిధ కుల ప్రజా సంఘాలంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో మేము చెప్పేది ప్రధానంగా ఏంటంటే, ఈ భూశెట్టి గోవిందప్ప శెట్టి మళ్ళీ దండా నారాయణ స్వామి పైన వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మళ్ళీ తిరిగి వాళ్ళ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కాబట్టి ఆ రిజిస్టర్ గారు కూడా ఆ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ తెలియజేస్తూ, మరి హాస్టల్లో కూడా తిరిగి ఈ హాస్టల్ ఏదైతే 533B అనేది ఉందో అది పూర్తిగా 1 ఎకరా 65 సెంట్లు వెంటనే ఆన్లైన్లో శ్రీ గాంధీ హరిజన హాస్టల్ పేరు మీద నమోదు చేయాలి. మరి ఇదే విషయాన్ని కూడా మేము దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఇది అన్యక్రాంతమవుతుంది, భూ కబ్జాదారులు చేతులు లేకపోతుంది, మరి ఇది హరిజన హాస్టల్ పేరు మీద ఆన్లైన్లోకి ఎక్కించాలని చెప్పేసి ఈ ప్రాంతానికి, ఈ మండల కేంద్రానికి, చుట్టుపక్కల గ్రామాలకు, నియోజకవర్గంలోని చాలామంది నాయకులు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి,
ఆర్డీఓ దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి పలు దఫాలుగా తీసుకుపోయినా వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు. మళ్ళీ చిన్న చిన్న సాకులు చెప్తున్నారు. అంటే 23 సెంట్లు కోర్టులో ఉంటే మళ్ళీ 23 సెంట్లు కోర్టులో ఉంది కదా, మళ్ళీ ఈ 1 ఎకరా 65 సెంట్లు కూడా ఎక్కించలేమనే రీతిలో వాళ్ళ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. లేకుంటే వాళ్ళు ఈ ఆక్రమణదారులకు వంతు పాడే విధంగా ఉన్నారో అర్థం కాలేదు. కానీ ఇప్పటి వరకు కూడా శ్రీ గాంధీ అర్జున హాస్టల్ పేరు మీద ఎందుకు వీళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకోలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళను కూడా రెవెన్యూ అధికారులు మేము గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏది ఏమైనప్పటికీ ఉరవకొండ పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి శ్రీ గాంధీ అర్జున హాస్టల్ స్థలాన్ని 1 సెంటు 1 సూది మొనంత ఎవరు ఆక్రమించుకున్నా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజు గాంధీ గారు అర్జునోద్ధరణ కోసం ఈ గట్టు వెంకటరమణప్ప గారు ఎలా దానం చేశారో వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ ఆశయాలు తెలుసుకున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో భారత రాజ్యాంగంలో లోబడినాం కాబట్టి మేము ఇంకా మర్యాద ఇచ్చి ఇట్లా మాటలతోనే సరిపెడుతున్నాం. లేదంటే ఈ నియోజకవర్గంలోని హరిజనులంతా ఏకమైతే ఈ భూశెట్టి గోవిందప్ప శెట్టి, ఈ దండా నారాయణ స్వామికి ఏ గతి పడుతుందో ఒకసారి వాళ్ళే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మేము వాళ్ళని హెచ్చరించే విధంగా కూడా తెలియజేస్తున్నాం. ఇంతటితో ఆపుతామనో లేకుంటే ఏదో మాటలు చెప్పి ఏదో స్థలంలో ఏదో క్లీన్ చేసినారు, ఏదో ఫెన్సింగ్ చేసినారు, ఏదో ఏం చేసుకోలేరులే అని మా మధ్య విచ్ఛిన్నం చేసి విభజించు పాలించనే పద్ధతిని కూడా వాళ్ళు ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. అది మీ పగటి కళ. ఎప్పటికీ ఎస్సీ ఎస్టీలు అనేటోళ్ళు ఏకమవుతారు. అందులో ఈ శ్రీ గాంధీ అర్జున హాస్టల్ని కాపాడుకోవడానికి నియోజకవర్గంలోని దళితులంతా కలిసికట్టుగా ఉండి తీరుతారు, ఉంటారు, కాపాడుకుంటారని చెప్పేసి కూడా మరోసారి తెలియజేయడం జరుగుతుంది. ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంటనే ఈ నియోజకవర్గంలోని దళితులకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మా తప్పును మేము ఒప్పుకుంటున్నాము, ఇంకోసారి ఇట్లాంటి తప్పు మేము చేయమని చెప్పేసి నియోజకవర్గంలోని హరిజనులు అందరికీ వీళ్ళు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని కూడా మేము డిమాండ్